మేడం చెప్పండి, మీ పేరు మేడం? నా పేరు వైకుమారి అండి. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఎల్మంచి నుంచి అండి, అనకాపల్లి నుంచి అండి. అనకాపల్లి నుంచి వచ్చారు. మీరు నా దగ్గర ట్రీట్మెంట్కి 2 నెలల క్రితం వచ్చారు. నేను 2 సార్లు ట్రీట్మెంట్ చేశాను మీకు. అవునండి. మీ ప్రాబ్లం ఏంటి మేడం? ఆ నడుములో నుంచి కాలు దగ్గర నొప్పి వచ్చిందండి. ఎప్పటి నుంచి ఉంది మేడం ఈ సమస్య? 6 నెలల నుంచి ఉందండి. అచ్చా, ఇది వేరే డాక్టర్లకు చూపించారా మేడం? చూపించాము. అచ్చా, ఏం చెప్పారు మేడం వాళ్ళు? ఆపరేషన్ పడుతుందని చెప్పారు. ఓకే, నేను 2 సార్లు ట్రీట్మెంట్ చేశాను ఇక్కడ. అవునండి. ఇక్కడ మీకు కైరోప్రాక్టిక్ చేశాను, కప్పింగ్ చేశాను, డ్రాప్ టేబుల్ చేశాను, బోన్ అడ్జస్ట్మెంట్ చేశాను, స్పైన్ మసాజ్ చేశాను. అవునండి. ఇప్పుడు ఎలా ఉంది ఆ ట్రీట్మెంట్? ఆ ప్రాబ్లం ఎలా ఉంది? తగ్గిందండి. తగ్గింది. దీనికి సంతోషంగా ఉన్నారా మీరు? బాగానే. రజనీ గారు చెప్పండి, మీరు చెప్పండి. రజనీ గారు, మీరు మా ఓల్డ్ పేషెంట్, మీకు ఇక్కడ ట్రీట్మెంట్ చేయించారు. మీరు చెప్పండి, మీ అత్తగారికి సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? మీరు అబ్జర్వేషన్లో ఉన్నారు కాబట్టి. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆమె వచ్చినప్పుడు కనీసం కూర్చోలేకపోయింది అనమాట. ఇప్పుడు బాగానే కూర్చోగలుగుతుంది, ఫ్రీగా ఉంటుంది. ఓకే, 2 సెక్షన్ల తర్వాత ఓకే, 75% రిజల్ట్ వచ్చింది. ఓకే. మీరు ఈ ట్రీట్మెంట్ గురించి సజెషన్ ఏం చేస్తారు, సలహా ఏమి ఇస్తారు మీరు పేషెంట్స్కి? ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉందంటే ఇక్కడికి రమ్మని సలహా ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, అలానే తీసుకొస్తున్నాను కూడా. నా ప్రాబ్లం ఇక్కడే పోయింది కాబట్టి. మీ ప్రాబ్లం ఏంటి మేడం ఇక్కడ? అది కూడా డిస్క్ ప్రాబ్లం, C5 C6 C7. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? అప్పుడు ఏం చెప్పారు మీకు డాక్టర్లు? అప్పుడు ఆపరేషన్ అని అన్నారు. ఓకే. ఆపరేషన్ అవన్నీ చాలా సీరియస్ అన్నారు, నమ్మకం కూడా చెప్పలేదన్నమాట. కాలు చేతులు కూడా పడిపోతాయని చెప్పారు. ఓకే, అలాంటి సిచ్యువేషన్ లో వచ్చాను. ఆ ప్రాబ్లం ఈ కప్పింగ్ ద్వారా పోయింది. ప్రాబ్లం తగ్గింది. ఇప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారా మేడం? మీరు చాలా హ్యాపీగా. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం.